ప్రాక్టీస్ చేయబోతున్నారు కాదు చిలకలాగా సౌండ్ చేయాలి. చిలక అనుకున్నాను, తర్వాత తెలిసిన చిలక కాదు, కోకిల. కోకిల్ లాగా ఐ ఆమ్ ద కాకి, యు ఆర్ ద కోకిల. అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటాను, పర్లేదు. ఓకే, సో నేను ఎందుకు ఈ మిమిక్రీ గురించి అడిగానంటే, ఇక్కడ రాబోతున్న ఒక వ్యక్తి సాధారణంగా ఇమిటేషన్స్ మనకు తెలిసిన వాయిస్లు కాకుండా మీరు ఎంత క్రేజీగా ఆలోచించి వెరైటీగా ఆలోచించి మీరు ఏం అడిగినా ఆ సౌండ్ క్రియేట్ చేయగలడు ఈ స్టేజ్ మీద. ఫ్రీడమ్ మీది, ఆల్ యువర్ ఫ్రీడమ్. మనకి ఎస్ఏ కలిసి వచ్చింది. Yes. ఓకే, మా టీం నుంచి మేము ఎస్ఏ ఛాలెంజ్ చేస్తాం. వెరీ గుడ్. 20,000 ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే వ్యక్తి వాళ్ళు ఏం చెప్తే ఆ సౌండ్ ని రీక్రియేట్ చేస్తాడని. గెలిస్తే 60,000, పోతే 20,000. సో ఆ వ్యక్తిని పిలవనా? ఈ లోపల మీరు జాగ్రత్తగా ఆలోచించి ఒక పేపర్ మీద రాసుకుని రెడీగా ఉండండి. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రతిజ్ఞాన్. ఈయన టాలెంట్ ఏమో నాకు తెలియదు కానీ గ్యారంటీ పొలిటీషియన్ అయిపోవచ్చిన రాగానే టెక్ ఉంటుంది. మీరు ఏం అడిగినా తను రీక్రియేట్ చేస్తాడు ఆ సౌండ్. ఇక్కడ నా క్రియేటివిటీ అంతా బయట పెడతా. మొత్తం బయట ప్రాబ్లం వచ్చేది, కొంచెం పర్లేదు. ఓకే ఓకే, హోల్డ్ వన్ ఫిగర్. కోనగర్, పైప్ కటింగ్ సౌండ్ చేయమని. పైప్ కటింగ్ సౌండ్. ఓహో, ఆల్రెడీ పైపు. ఇప్పుడు అదే మరి వుడ్ కట్ చేసి ఎలా ఉంటది? ఈ కవతలు పడేసారు. ప్లైవుడ్ ప్లైవుడ్. బాలీవుడ్, నెక్స్ట్ టాలీవుడ్ బాలీవుడ్ కూడా కోసేస్తాడు. ప్లైవుడ్, ప్లైవుడ్. పడింది. సార్ మీరు బాగా ఆలోచించారు, ఈయన మాత్రం బాగా కోస్తున్నాడు. సో ఈసారి ఎవరు? హర్ష. 2 trains passing. ఓ క్రేజీ, ఇట్స్ కాల్డ్ జంక్షన్. ఓకే, 2 trains passing, 1 హౌరా, 1 వెంకటాద్రి. Okay. పాస్ అయిపోయి వెళ్ళిపోతాయి. సూపర్, నైస్. వెరీ గుడ్ సార్, సూపర్. సో ఇట్ సైడ్ ఒకటి అడిగావు కదా, నువ్వు రెండోది అడిగే లోపల నిఖిల్. మా శంకరభరణం సినిమాలో రెయిన్ డ్రాప్స్ పడుతున్నప్పుడు నేను పరిగెడతాను. సో ఫుట్ స్టెప్స్ ఎలా ఉంటాయి నాకు కావాలి. చూపించేయండి. ఏంటి అన్ని ఇక్కడే ఉంటున్నాయండి. ఇందాక చెక్కలు ట్రైన్ ఇటే వెళ్ళిందా, మళ్ళీ ఇప్పుడు అక్కడ బురదంది అంటాడు. ఏంటో ఏముందో నా స్టేజ్ మీద ఇన్నున్నాయని విషయాలు నాకు తెలియదు సార్. ఓకే నిఖిల్, గుడ్ వన్, మంచి క్వశ్చన్ అడిగారు. అంజలి గారు, వాళ్ళు చూడండి ఎంత బాగా ఆలోచించారు. నేను చాలా బాగా ఆలోచిస్తాను.